తిరుపతిలోని 8 బైపాస్ రోడ్లో ఉన్న డీమార్ట్లో బిల్లింగ్ గందరగోళం కలకలం రేపింది. ఎఫ్సీఐ మాజీ సభ్యులు మించల ప్రదీప్ తన కుటుంబంతో కలిసి శనివారం సుమారు 9,000 రూపాయల విలువైన సరుకులు కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లాక బిల్లు గమనించగా కేవలం 1.2 కిలోల ఉద్దిపప్పుకు ఏకంగా 2,899 రూపాయలు వసూలు చేసినట్టు గుర్తించి షాక్కు గురయ్యారు. వెంటనే స్టోర్కి వెళ్లి నిలదీయగా పొరపాటున జరిగిందని సిబ్బంది సమాధానమిచ్చారు. అయితే నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రదీప్ దీనిపై జాయింట్ కలెక్టర్ లీగల్ మెట్రాలజీ విభాగానికి ఫిర్యాదు చేస్తారన్నారు. ఈ ఘటనతో డీమార్ట్ వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. డీమార్ట్లో ఇదొక మా యొక్క బిల్లు కేవలం ఉద్దిపప్పు అంటారు, మా రాయలసీమ భాషలో ఉద్దిపప్పు అంటారు. ఆ ఉద్దిపప్పు 1 కేజీకి 2,900 రూపాయలు వేసినారు. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇదే విధంగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, ఎంతోమంది నిరుద్యోగులు కావచ్చు, బ్యాంకు సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, దేవస్థానానికి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, కింద స్థాయికి ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి వచ్చి సరుకులు కొనుక్కోవడం జరుగుతుంది. ఈ విధంగా అనేక రకాల మోసాలకు పాల్పడుతూ ఉంటే ఇది ఎక్కడి వరకు సమంజసం, ఎక్కడి వరకు న్యాయం? ఇది నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడే నేను లీగల్ అండ్ మెట్రాలజీ ఆఫీసర్ కూడా ఫోన్ చేసిన, ఫోన్ బిజీగా వస్తాను. జాయింట్ కలెక్టర్ గారు మీటింగ్లో ఉన్నారు. దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ప్రజెంట్ వచ్చి నేను నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నా, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్లో ఉన్నా. దీనిపైన కూడా ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద మాటలో తక్కువ రేటు, సరసమైన రేట్లకు వస్తాయి. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, మధ్యతరగతికి లేదంటే దిగువ తరగతికి ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే కొనుక్కున్నటువంటి వ్యవహారం ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఇటువంటి దాంట్లో ఈ విధంగా మోసపూరితంగా నాకే ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థలో పనిచేసిన వ్యక్తిగా, ప్రజా ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా నా కుటుంబానికి ఈ విధంగా అన్యాయం జరిగితే నేను ఊరికినేది లేదు. నాకని కాదు, సమాజం నాకు జరిగింది ఈ విధంగా ఎంతో మందికి చేస్తూ ఉంటారు. నాకు జరిగినట్టు ఈరోజు ఒక 100 మందికి జరిగితే ఎంత? కాబట్టి దీన్ని ప్రశ్నిస్తున్నా, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపైన ప్రభుత్వ అధికారులు తక్షణమే వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియదు.